యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సంఘం బయలుదేరవలసిన సమయం దగ్గర పడతాం. మీరు అనుకుంటారు ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయేమో, ఇంకెక్కువ కాలం బ్రతుకుతామని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడు ఎలా గతించిపోతుందో మన ప్రాణం. ఈరోజు సజీవులుగా ఉన్న మనం రేపు ఏమైపోతామో తెలియదు. అలాగే పెండ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి కూతురు ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. నిజం చెప్తున్నాను సహోదరులారా, దేవుడు వచ్చేసరికి నువ్వు నేను సిద్ధంగా ఉండకపోతే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇక ఆయన మనల్ని వదిలిపెట్టాడంటే మన పరిస్థితి ఏంటంటే నిత్య నరకమే మన పరిస్థితి. అదే విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలువను. అయితే వీరు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. వీరిలో చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు